హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను హ్యాంగింగ్స్ డిజైన్స్ చూపించబోతున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో, స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక రౌండ్ షేప్లో మనం మార్కింగ్ చేసుకుందాము. ఇలా సర్కిల్ లాగా నీట్గా మార్కింగ్ చేసుకొని 4 పీసెస్ ఇలాగే పెట్టేసి మనం ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ కట్ చేసుకుందామండి. ఇలా 4 పీసెస్ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను చూడండి. ఈ 2 హ్యాంగింగ్స్ కోసం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రౌండ్గా ఇలాగే ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్గా నీట్గా స్టిచ్ చేసుకోండి. నిదానంగా స్టిచ్ చేసుకుంటే మనకు సర్కిల్ షేప్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన మీలాంటి వాళ్ళకు ఇంకా నేర్చుకునే వాళ్ళకి ఈ హ్యాంగింగ్స్ డిజైన్స్ వీడియోస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. తప్పకుండా షేర్ అవ్వడానికి మీరు ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు దీనికి మధ్యలోకి ఇలా కొంచెం కట్ చేసి ఇలా టర్న్ చేస్తున్నాను చూడండి. ఇలా దీన్ని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాగే నీట్గా పెట్టేసి రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో మళ్ళీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నా ఛానల్లో రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. వంట వీడియోస్, కుకింగ్ వీడియోస్, అదే వంట అంటే కుకింగే కదా, కుకింగ్ వీడియోస్, ఇలా స్టిచ్చింగ్ వీడియోస్, ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసి నేను ఇలా షేప్స్ మార్కింగ్ వేసేసుకుంటూ దీన్ని స్టిచ్ చేసుకుంటాను. అందుకే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా రకాలుగా మీకు యూజ్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా 4 సైడ్స్ అనేవి ఇలా స్టిచ్ చేసి టర్న్ చేసేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా బాగా వచ్చినాయో. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఇలాంటి హ్యాంగింగ్స్ అనేవి మీరు బ్లౌజ్లకు, డ్రెస్లకు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే అండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.